మాణిక్రావు ఠాక్రే మార్పు కేరళ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షీకి తెలంగాణ అదనపు బాధ్యతలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర సో ఆమె చాలా మందిని కలిశారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళని చాలా మందితో డిస్కషన్స్ చర్చల్లో మొన్నటి ఎలక్షన్లో ఆమె చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు సో ఎవరు పెద్ద పెద్ద లీడర్లను చూసినా దీపాదాస్ మున్షీని కలిసిన మేము ఆమెకు అన్ని చెప్పుకున్నామన్న ఒక అభిప్రాయాన్ని వినిపించారు చాలా మంది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర ఠాక్రేకు గోవా బాధ్యతలు ఏపీకి మాణికం ఠాగూర్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో భారీగా సంస్థాగత మార్పులు ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంకకు విముక్తి పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంతే పీసీసీ చీఫ్ అట సో కాంగ్రెస్లో కొన్ని మార్పులు చేస్తూ ఉన్నారు మాణిక్రావు ఠాక్రే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేని తప్పించి ఆయన్ని గోవాకి పరిమితం చేస్తూ దీపాదాస్ మున్షిని ఆమె నియమించారు ఠాక్రేకు గోవా బాధ్యతలు ఏపీకి మాణికం ఠాగూర్ సార్వత్రిక ఎన్నికలకు వేగంగా సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులు చేపట్టింది ఇదంతా కూడా లోక్సభ ఎలక్షన్స్ కోసమే అన్నట్టు కనబడుతున్నది 12 మంది ప్రధాన కార్యదర్శులతో పాటుగా 11 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించింది వివిధ రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జీలను మార్చింది ఇందులో భాగంగా ఇప్పటిదాకా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ఠాక్రేను మార్చింది పార్టీ కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించింది ఠాక్రేను గోవా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించింది ఇప్పటిదాకా గోవా బాధ్యతలు చూస్తున్న మాణికం ఠాగూర్కు ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది నిజానికి తెలంగాణకు అదనపు ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మున్షీ ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ ముఖ్య పరిశీలకురాలిగా వచ్చిన ఆమె అసంతృప్తులను బుజ్జగించడం అలిగిన నేతలకు తగిన హామీలు ఇవ్వడం వంటివి చేశారు ఫలితంగా ఆమెకు ఇక్కడి పరిణామాలన్నింటిపైన అవగాహన ఉన్నది ఈ నేపథ్యంలోనే ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి సాధారణ మార్పుల్లో భాగంగా ఠాక్రేను గోవాకు పంపిన అధిష్టానం తెలంగాణకు పూర్తిస్థాయి ఇన్ఛార్జిని నియమించే వరకు అదనపు బాధ్యతలను దీపాదాస్ మున్షీకి అప్పగించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగాను కొనసాగుతున్నారు సో ఆయన ముఖ్యమంత్రి కమ్ పీసీసీ ప్రెసిడెంట్ పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించబోతున్నట్లు చెబుతున్నారు పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం జరిగే వరకు దీపాదాస్ మున్షీనే అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి సో ఇప్పుడు మళ్ళీ రేవంత్ని పక్కన తీసేస్తే ఖచ్చితంగా ఆయన తీసేస్తారు ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పీసీసీ ఎవరికి ఇవ్వాలనేది మళ్ళీ పెద్ద గొడవ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు చాలామంది ఆశాహులు ఉన్న లైన్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ సమయంలో ఎందుకు అని అనుకొని ఉంటారు అందుకే దీన్ని కొంత వాయిదా వేసినట్టుగా కనబడతా ఉన్నది సో ఇట్లా కాంగ్రెస్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా మార్చారు సో ఆమె ఇంకా పూర్తి స్థాయి కాదు అదనపు బాధ్యతల్ని అప్పగించారు నెక్స్ట్